ఒక చల్లటి సాయంత్రం లావణ్య తన నారింజ రంగు దుపట్టాను బిగించుకుని వదిలి ఉన్న కోట దగ్గర ఓ పురాతన పుస్తకాన్ని పట్టుకుని నడుస్తోంది. ఆ పుస్తకం మెరుస్తూ ఒక పురాతన నిధి కథ చెప్పింది. కాని ఆ నిధి ధైర్యం, మంచితనం, త్యాగం ఉన్నవారికే దక్కుతుందని తెలిపింది. లావణ్య ఆ కోట ఎదుట నిలబడి ఉంది. గోడలపై పచ్చిక పొదలు, మూలల్లో మోసాగా కనిపిస్తున్న వాతావరణం. ఆమె చేతిలో పుస్తకం మెరుస్తూ ఉంది, మరియు మరో చేతిలో గాయపడిన పక్షి ఉంది. చల్లని గాలి ఆమె చుట్టూ వీచుతోంది. కోటలో అడుగుపెట్టగానే చీకటిలో లీనమై చుట్టూ వింత శబ్దాలు వినిపించాయి. లావణ్య ధైర్యంగా నిలబడి, భయంతో నేను బతకను అని కేక వేసింది. వెంటనే చీకటి తొలగి ఒక స్వర్ణ కాంతి గది కనపడుతుంది. గార్డియన్ ఆమె ముందు ఒక అద్దం ఉంచి, ఇది నీ నిజమైన రూపాన్ని చూపిస్తుంది. నీ తప్పుల్ని మరియు నీ మంచితనాన్ని అంగీకరించగలిగితే మాత్రమే ముందుకు వెళ్ళగలవు అని చెప్పాడు. లావణ్య అద్దంలో చూసి తనలోని బలహీనతలను మరియు మంచితనాన్ని గుర్తించింది. అద్దం ప్రకాశించి ఆమె విజయాన్ని సూచించింది. చివరి గదిలో నిధిపెట్టె మెరుస్తోంది. కాని దాని పక్కన ఒక గాయపడిన జంతువు బాధతో కూరుకుపోయింది. నిధిని తీసుకోవడం లేదా ఈ జీవాన్ని కాపాడడం, ఒకదాన్ని ఎంచుకో అని గార్డియన్ చెప్పాడు. లావణ్య వెంటనే జంతువును కాపాడటానికి తన దుపట్టాని తీసుకుని గాయానికి కట్టుతుంది. గార్డియన్ ఒక అద్భుతమైన రూపంలోకి మారి, నువ్వు అర్హత కలవవు. నిధి నీది. కాని నిజమైన నిధి నీ ధైర్యం, మంచితనం మరియు త్యాగం అని తెలిపాడు. లావణ్య పెట్టెను తెరిచి, అందులో బంగారం, జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. లావణ్య తన గ్రామానికి తిరిగి వెళ్లి నిధిని పంచుకుంది. ఆ నిధిని ఉపయోగించి పాఠశాలలు, దాతృత్వ కార్యక్రమాలు ప్రారంభించి ప్రజల జీవితాలను